హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది పాత దుప్పటి. దీన్ని బాగా చిరిగిపోయిందండి అక్కడక్కడ. బెడ్షీట్ చాలా రోజులైంది వాడి అదిగోండి అలా చిరిగిపోయింది. దీన్ని ఏం చేయాలని అర్థం అవ్వలేదు. పడద్దాం అంటే ఎందుకని పడేయడం అని 2 చీరలు తీసుకున్నానండి. లైట్ వెయిట్గా ఉండే సారీస్ తీసుకోవాలి 2. అది కూడా అక్కడక్కడ తిరిగింది. దాన్ని ఫస్ట్ కుట్టుకోవాలండి. దుప్పటి కూడా ఆ బెడ్షీట్ని కుట్టుకోవాలి. చీరలు కూడా ఎక్కడైనా చిరిగితే కుట్టుకోవాలండి. టూ సారీస్ తీసుకున్నానండి నేను. ఫస్ట్ అది కుట్టుకోవాలి. చిరిగిన దగ్గర ఎక్కడైనా చిరిగిపోతే కుట్టుకున్న తర్వాత బెడ్షీట్ పొడవు లెంత్ చూసుకోవాలి. చూసుకొని సారీస్ కూడా 2 కూడా లెంత్ చూసుకోవాలి. సమానంగా బెడ్షీట్కి ఎంత వస్తుందో అంతవరకు కట్ చేసేయాలి సారీస్. అప్పుడు ఆ పొడవులో నుంచి మధ్యకి కట్ చేయాలి సారీస్. అప్పుడు 2 ముక్కలు అవుతుందండి. ఆ 2 ముక్కల్ని కూడా మధ్యకి కుట్టాలి. ఒకసారి పైన వస్తుంది, కిందన ఇంకోసారి వస్తుందండి. మధ్యలో బెడ్షీట్ వస్తుంది. చూసుకొని సారీ అంతా ఒక చీర అంతా పైనే వస్తుందండి. కింద ఇంకో సారీ వస్తుంది. మధ్యలో బెడ్షీట్ పెట్టుకొని కుట్టాలి. చివర అంచులు విని కుట్టేసి ఈ పొడవుగా అన్ని కుట్లు కుట్టుకోవాలండి. టైం పడుతుంది, కొద్దిగా ఒప్పుకుంటే అయిపోద్ది. నేను ఆల్రెడీ 2 కుట్టుకున్నానండి. ఫస్ట్ ఇది హాఫ్ కట్ చేసుకోవాలి చీరని. ఆ మిగిలిన ముక్కని ముందే కట్ చేసేయాలి. ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మధ్య కట్ చేసేయాలి. హాఫ్ ఎక్స్ట్రా వచ్చింది. తర్వాత మధ్య కట్ చేయాలి. 2 చీరలు కూడా అలాగే కట్ చేసేయాలి. చూడండి, ఆల్రెడీ నేను కుట్టానవి. ఇంకా పడేయడం ఎందుకని. బొంత కుట్లు కుట్టినట్టు కుట్టేయాలండి. జాండ్ పొడవు పెట్టుకొని అడ్డగా నిలవుగా కూడా కుట్టుకోవాలి. ఇంకొన్ని అంచులకు కుట్టాను మొత్తం. చూడండి, నచ్చితే ట్రై చేయండి. నిలువుగా అడ్డుగా కుట్టుకోవాలి. ఒక చీర పైన వస్తుంది, ఒక చీర కిందకు వస్తుంది, మధ్యలో బెడ్షీట్ వస్తుందండి. లైట్ వెయిట్గా ఉన్న శారీస్ అయితే బాగుంటుంది. బరువు ఎక్కువ అయిపోతుంది ఇవన్నీ కలిపి. ఆల్రెడీ 2 కుట్టాను.